శివ గోల్డ్ ఫైనాన్స్ తెలుగు వారి నమ్మకమైన సంస్థ. తాకట్టులో ఉన్న మీ బంగారానికి వడ్డీ భారంగా మారిందా? విడిపించుకోలేక వదిలేసుకుంటున్నారా? మీ బంగారంపై మరింత నగదు కావాలనుకుంటున్నారా? మీ బంగారానికి పూర్తి విలువ లభించే చోటు శివ గోల్డ్ ఫైనాన్స్. మీ బంగారు నగలు తాకట్టులో ఉన్నాయా? అయితే ఇప్పుడే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్నా వెంటనే సంప్రదించండి. శివ గోల్డ్ ఫైనాన్స్ వారిచే బ్యాంకులలో కానీ మరియు ఏ ఇతర ప్రైవేట్ సంస్థల్లో కానీ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధర ప్రకారం కొని నగదు వెంటనే ఇవ్వబడుతుంది. పూర్తి వివరాలకు సంప్రదించండి శివ గోల్డ్ ఫైనాన్స్. ఫోన్ నెంబర్ 7093169898. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో ఉస్మాన్ నగర్లో ఉన్నటువంటి సర్వే నెంబర్ 25లో గల చెరువు వరద కట్ట కాలువను కబ్జా చేసి అక్రమంగా ముప్పా కంపెనీ గోడ కట్టడాన్ని అక్రమంగా కడుతున్న వరద కట్ట కాలువను స్థానిక తెల్లాపూర్ కౌన్సిలర్ చిట్టి ఉమేశ్వర్, తెల్లాపూర్ నీటి సంఘం మాజీ అధ్యక్షులు వడ్డే నరసింహులు ఇరిగేషన్ మరియు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దాంతో స్పందించిన రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ చిట్టి భూమేశ్వర్, వడ్డే నరసింహులకు బాధితులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం స్థానిక కౌన్సిలర్ చిట్టి ఉమేశ్వర్, వడ్డే నరసింహులు మాట్లాడుతూ ఎక్కడ అక్రమ కట్టడాలు కబ్జాలు జరిగినా ఉపేక్షించేది లేదని ఆయన కబ్జాదారులకు హెచ్చరించారు. बदले ముప్పై ఎప్పటి నుంచో వాళ్ళ సీమ తీస్తామని వెయిట్ చేస్తున్నాం. ఇది దీనిని ఎవరైనా చెప్పారు అందరూ. తెల్లాపూర్ మున్సిపాలిటీ ఉస్మాన్ నగర్లో గల 20 సర్వే నెంబర్ పక్కన ఏదైతే నాలా ఉందో అక్కడ నాలా అక్రమ కట్టడం జరిగింది. నేను డే 1 నుంచి కూడా చెప్పడం జరుగుతుంది, అయ్యా ఇది కట్టొద్దు, ఇక్కడ మా అక్రమ కట్టడం కడితే వాటర్ అంతా ఉస్మాన్ నగర్ గ్రామాలకు వస్తుంది, మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్తే వినకుండా వాళ్ళు కట్టేసిర్రు. మేము ఉన్నత అధికారుల దగ్గరికి తీసుకుపోయి నాతో పాటు నీటి సంఘం మాజీ చైర్మన్ పెద్దలు వడ్డే నరసింహన్న గారు నేను కలిసి అందరికీ ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ చొరవతోని ఈరోజు అక్కడ రైతులు కూడా అది ఎవరిదో కాదు పొలం మాదే, అక్కడ మేము 1 మీటర్ వదులుతాము, మీరు కూడా 1 మీటర్ వదలండి అని చెప్పి ఇద్దరం కూర్చొని మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడినందుకు అది కమిట్మెంట్తో డిస్మెంటల్ చేసి వాళ్ళు ఏదైతే వాళ్ళు కట్టిరో ఆ వాళ్ళను డిస్మెంటల్ చేసి ఆ నాలా కట్టుతున్నారు. దానికి అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఇంకొకసారి పునరాలోచించి మీరు ఎక్కడైతే వరద కాలువలను కట్టిరో అక్రమ కట్టడాలు వాటన్నిటి మీద దృష్టి సాధించి మనం ఎక్కడైతే వరద కాలువలు ఉన్నాయో వాటిని కలిసి అదేవిధంగా అన్నీ ఇలాగే తీసుకుపోతే ఎక్కడ కూడా వాటర్ ఎక్కడ జామ్ కావు, ఎక్కడ వెళ్ళాల్సిన వాటర్ అక్కడ వెళ్ళిపోతాయి, చెరువులు సురక్షితంగా ఉంటాయని మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉస్మానార్ గ్రామంలో సర్వే నంబర్ 25లో ఏదైతే వరద కాలువ ఉందో మరి ఒక వరద కాలువ మరి వాళ్ళ దాని చుట్టూ పెద్ద క్యాచ్మెంట్ ఏరియా, ఆ వర్షాకాలంలో ఆ క్యాచ్మెంట్ ఏరియా కురిసిన వర్షం మీరంతా ఆ వరద కాలువ ద్వారా చెల్లుకుంటే చెరువులకు పోయేది. మరి వల్ల ఆ వరద కాలువ కొన్ని నిజాం గవర్నమెంట్ నుంచి ఉన్న కాలువ మరి 100 సంవత్సరాల నుంచి కూడా ఆ వరద కాలువ చుట్టుపక్కల ఉన్న రైతులు 100 సంవత్సరాలు అక్కడ వ్యవసాయం చేసుకుంటూ వచ్చారు. మరి ఇవాటి వరకు కూడా ఆ వరద కాలువ ఒక్క రైతు కూడా దాన్ని ముట్టుకోలేదు. ఎందుకంటే ఆ వరద కాలువ అవసరము, అలా నీళ్ళు ఉంటుండే, ఎండాకాలం వస్తే పశువులు నీళ్ళు తాగుతుండే, అప్పుడు చాలా అవసరాలు పడుతున్నాయి ఆ వరద కాలువ నీరు. మరి కాబట్టి వాళ్ళ వరద కాలువ ముట్టుకోవడానికి కూడా అప్పుడున్న రైతులు భయపట్టారు. మరి వల్ల అలాంటి వరద కాలువలు ఇవాళ మరి వాళ్ళ పెద్ద పెద్ద బిల్డర్లు వచ్చి ఇక్కడ భూములు కొనుక్కొని ఆయన పెట్టేసి వాళ్ళ రైతులను మోసం చేసి తక్కువ ధరలో ఇలా భూములు కొనుక్కొని వాళ్ళు ఇక్కడ వరద కాలువలు విల్లాలు కట్టుకుంటా, బిల్డింగులు కట్టుకుంటా, ఆఫీసులు కట్టుకుంటూ ఇలా వరద కాలువ మూసేయడం జరిగింది. మరి ఇలా ఏదైతే సర్వే నెంబర్ 25లో మరి 36 వరద కాలాలు గైడ్ వాళ్ళు కట్టిరని చెప్పి మా దృష్టికి రావడం జరిగింది. మా దృష్టి రాగానే మరి నేను నాతో పాటు మా స్థానిక కౌన్సిలర్ మరి చిట్టి ఉమేశ్వర్ కూడా రావడం జరిగింది. అక్కడ మేము వాస్తవంగా అక్కడ
కాలువ మొత్తం కబ్జా చేసి గోడ కట్టడం అక్కడ వాస్తవంగా చూడడం జరిగింది. మరి ఆ యొక్క కబ్జా చేసి కట్టిన కాలువను మరి అది ఒక కబ్జా చేసి కట్టిన కాలువను మేము అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఇరిగేషన్ డివిజన్ సంగారెడ్డి ఏఈ గారికి, మరి ప్రొడక్షన్ సబ్ డివిజన్ ఇరిగేషన్ డిఈ గారికి, మరి ఏఈ సంతోషిని గారికి వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మరి అట్లాగే రెవెన్యూ ఎంఆర్ఓ గారికి, తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ గారికి వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మరి ఎంబడాలో స్పందించి ఇక్కడ వచ్చి మరి వాళ్ళ పైన ప్రెషర్ పెట్టి వాస్తవంగా ఇది కబ్జాకు గురైంది, మీరు వరదగాల కట్టిండు, లేకపోతే మీరు తీయకపోతే మరి పరిమాణాలు వేరే ఉంటాయని చెప్పేసి అనడం వల్ల ఇవాళ ముప్ప కన్స్ట్రక్షన్ వాళ్ళు ఇవాళ మరి అక్కడ ఆ గైడ్ వాళ్ళు వరదకాలంలో కట్టిన గైడ్ వాళ్ళు తీసివేయడం జరుగుతుంది. ఇవాళ మరి వాళ్ళ అధికారులు స్పందించి అక్కడ గైడ్ వాళ్ళని వరదకాలంలో కట్టిన గోడను తీసేస్తున్నందుకు వాళ్ళకు సంబంధిత అధికారులకు అందరికీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు.